అదే నమస్కారం. ఇది నేను మొన్న 6వ తారీఖు 7వ తారీఖు చూసా. వీడేద్దాం అనుకుంటూ ఉన్న తమిళనాడు రాజకీయాల వల్ల మొత్తం స్కిప్ అయిపోతుంది. ఖచ్చితంగా ఈరోజు ఇవ్వాలి. ఫిరోజా ఖాతున్ అసిస్టెంట్ జైలు సూపరింటెండెంట్, మధ్యప్రదేశ్లో సత్నా సెంట్రల్ జైలు ఉంది. అందులో ధర్మేందర్ సింగ్ అని చెప్పేసి ఒక ఖైదీ. అతను 2007లో జైలుకి వచ్చాడు. ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడింది. బట్ సత్ప్రవర్తన, జైలు అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. తోటి ఖైదీల దగ్గర మంచిగా ఉంటూ ఉన్నాడు. ఇలా ఉన్నటువంటి మూమెంట్లోనే ఈ ఫిరోజా ఖాతునాకి జైలు అసిస్టెంట్ జైలు సూపరింటెండెంట్కి క్లోజ్ అయ్యాడు. ఏ రకంగా వారెంట్లు, ఆమెకు సంబంధించినటువంటి అఫీషియల్ వర్క్లు మొత్తం చేయటం, ఎలా ఏంటి మొత్తం హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం. ఇక సత్ప్రవర్తన బేస్ మీద ఈ రెమిషన్లు అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మొన్న 4 years బ్యాక్ ఎప్పుడు అతను విడుదలయ్యాడు. ఇంకా ఎప్పట్లాగే గొప్పగా బతుకుతారని ట్రై చేస్తున్నాడు. సో సంతోషం. ఎప్పట్లాగంటే మామూలుగా జైల్లో ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నాడో గుడ్గా అలాగే బయటకు వచ్చాడు, పద్ధతిగా ఉన్నాడు, హ్యాపీ. ఈమె అతను టచ్లో ఉంటూ ఉన్నారు. అది ఎంతగా అంటే లవ్ జిహాదీకి పూర్తి రివర్స్. లవ్ జిహాదీ ఏంటి? నాన్ ముస్లిమ్స్ని పెళ్లి చేసుకుని వాళ్ళు ముస్లిమ్స్గా మార్చాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళ మతం మార్చాలి. ఇక్కడేంటి రివర్స్? ఇతను హిందువు, ఆమె ముస్లిం. వాళ్ళ ఇంట్లోకి చెప్పింది, ఇంట్లో అసలు ఒప్పుకోవాలా. బట్ వచ్చేసింది మన ఛతర్పూర్ దేవాలయం దగ్గర విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు దగ్గరుండి మరి వీళ్ళు పెళ్లి చేశారు బ్రహ్మాండంగా. చక్కగా నుదుటిన బొట్టు, చక్కగా సాంప్రదాయబద్ధంగా వైదిక సాంప్రదాయ ప్రకారం చక్కగా వివాహం జరిగింది. జీవితాంతా కలిసిమెలిసి ఉంటామని చెప్పినారు, కలిసిమెలిసి ఉంటారు. సత్ప్రవర్తనతో మారినటువంటి అతను జైలులో ఖైదీ ఏంటంటే మంచి మనసున్నాడు, బయటకు వచ్చి మంచిగా బాగుపడ్డాడు. సో ఎంతోమందిని చూశాను నేను నా కెరీర్లో. దాన్ని ఇటువంటి మంచోడు నేను చూడలేదు. ఇంతకు మించిన ఎవడొస్తాడు గొప్పవాడు నాకు భర్తగా అని చెప్పేసి అతను చేసేసుకుంది, ఇంట్లో కాదన్నా కానీ. సో నిజమైన ప్రేమ అంటే ఇది. ఇలా ఉండేది ప్రేమ అంటే. ఎలా కలిసి ట్రావెల్ చేసి ఆ తర్వాత ఎడబాటు వచ్చినా టచ్లో ఉండి ఒకళ్ళంటే ఒకరికేంటో తెలుసుకుని ఒకరిని వదిలి ఒకరు ఉండలేమని తెలుసుకున్నాక అప్పుడు పెళ్లి చేసుకుంటారు. అది కూడా ఎలా? పెద్దలకు చెప్పి వాళ్ళు ఒప్పుకోకపోతే పెద్ద సమక్షంలో దైవ సాక్షిగా పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకోవడం. మనస్ఫూర్తిగా కలిసి ఉన్నా కోరుకుంటూ ఉన్నాం.